నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. వైఎస్ఆర్సీపీ పార్టీ గత ఎలక్షన్ లో ఓడిపోవడం జరిగింది. 11 సీట్లకి పరిమితి కావడం కూడా జరిగింది. అయితే దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్తున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, కార్యకర్తలు గాని అందులో సజ్జల పేరు బాగా వినబడుతుంది. సజ్జల చేసిన కొన్ని కొన్ని పనుల వల్లే మనం ఇన్ని సీట్లకు పరిమితం కావడం జరిగింది అని చెప్పేసి అన్నారు. అప్పట్లో జగన్ గారు సజ్జల్ని కొంచెం దూరం పెడుతున్నారు అనే మాట వినబడింది. దాని తర్వాత విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్ళిపోవడం, కొంతమంది నాయకులు బయటకు వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే కార్యకర్తలు గాని, నాయకులు గాని వద్దు అని అనుకుంటున్నారో అదే మళ్ళీ జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు ఇప్పుడు మళ్ళీ. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఏం సార్, కార్యకర్తలు ఏమో వద్దు అంటున్నారు, బట్ నాయకుడు మాత్రం ఆయనే కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయం మనం అంటుంది కాదు, డైరెక్ట్ గా ఒక అనుకూల డిజిటల్ మీడియానే ఒక ఆర్టికల్ రాసింది సజ్జల గారిపై. వాళ్ళు చాలా పొయిటిక్ గా అంతా రాశారులేండి. సో ఏంటి సార్, సజ్జల గారిని వద్దంటున్నారు, నాయకుడే కావాలంటున్నారు, ఏంటి వాళ్ళ బాండింగ్? చూసాను. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం మొదలు అన్నట్టు ఏదో రాసినట్టున్నారు. అవును సార్. సో అంటే ఇది సగటు వైఎస్ఆర్సిపి అభిమానిగా, కార్యకర్తగా చాలా మంది దగ్గర విన్న మాట ఇది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ సజ్జల వాళ్ళ అబ్బాయి భార్గవ్ రెడ్డి గారు వల్ల పార్టీ ఎంతవరకు బదనామైంది అనే దాని మీద కూడా చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి, మీరు చూశారు. 2012లో ఎవరైతే అతను అరెస్ట్ అయ్యారు, తర్వాత అరెస్ట్ తర్వాత సానుభూతిగా ఉండడమో లేదంటే పాదయాత్ర వల్ల 2019లో సీఎం అయ్యారు. అయిన తరువాత అంటే 19 వరకు ఎవరైతే భుజాన జెండా మోసారో 19 తర్వాత వాళ్ళందరూ లేరు అనేది ఒక విస్తుపోయే నిజం. అది అప్పటి వరకు ఆయనకు కూడా ఉండి నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే, నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక కేసుల్లోనే కాదు పార్టీలో కూడా నెంబర్ 2 స్థాయిలో ఉన్న విజయసాయి రెడ్డి గారు 19 తర్వాత ఎందుకు ఆయన ప్రాధాన్యత తగ్గింది. విజయసాయి రెడ్డి గారు ఉన్నంత వరకు కూడా వైసీపీ చాలా హుందాగా నడుచుకుంది, రాజకీయంగానే ఉంది, రాజకీయ పార్టీగానే ఉంది తప్ప 19 తర్వాత ఎందుకు ఆయన పట్టించుకోవడం తగ్గించేశారా, లేదా ఢిల్లీకే పరిమితం అయ్యారా, లేదంటే ఇక్కడ ప్రాధాన్యత తగ్గిందో తెలియదు కానీ భూతు పురాణం ఎక్కువైపోయింది. అంటే గౌరవ మంత్రులుగా ఉండాల్సిన వాళ్ళు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటం, వాడవుడు వీడవుడు 420 గాడు, ముసలి నక్క, ఏంటది సీకే రజనీకాంత్ గారు ఏం తప్పు చేశారు? ఎన్టీఆర్ గారి 100వ జయంతికి ఆయన మహానుభావుడు అని పొగిడాడు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా పొగడ్డం ఆయన తప్ప. ఈయన సీకేసిన తాట్యంకలా ఉంటాడు, ఈయొక హీరో నా పక్క రాష్ట్రంకే తెలియదు. రజనీకాంత్ అంటే ఓవర్సీస్ కి ఫస్ట్ సూపర్ స్టార్. ఆయన గురించి కూడా వ్యాఖ్యలు చేశారు, చేయించారు. అంటే అలా తిడితేనే హైలైట్ అవుతారు అనుకునే ఒక సంప్రదాయానికి తెరలేపినట్టు అయింది గత 5 ఏళ్ళు. 2019 ఆల్మోస్ట్ ఆల్ కరోనా తర్వాత నుంచి 20 నుంచి కూడా మొన్న 24 ఎలక్షన్ ముందు వరకు కూడా. సో విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో హుందాగా ఉండేది, సజ్జల గారు వచ్చాక ఎందుకు ఆ హుందాతనం తగ్గింది అనేది ఒక రిమార్క్. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమయ్యారు, దాన్నే సీఎం ఆఫీస్ కింద, దాన్నే సెక్రటేరియట్ ఆఫీస్ కింద కూడా మార్చుకున్నారు తప్ప బయటికి చాలా అరుదుగా వచ్చారు. శవం ఎక్కడైనా లేస్తే ఆయన బయటకు వచ్చేవారు, ఏదో పథకాలు ఓపెన్కి వచ్చేవారు, మిగతా టైంలో ఆయన బయటకు రాలేదు అనేది కూడా కొంతమంది అభిప్రాయం. సో అలాంటి సందర్భాల్లో నాయకులు, మాజీ మంత్రులు వీరందరూ కలవడానికి వెళ్ళేటప్పుడు ఆయన బిజీగా ఉన్నారనో లేదంటే కుదరదనో చెప్పి పంపించేస్తున్నాడు. దాంట్లో కీలక పాత్ర పోషించింది మరలా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అండ్ ధనంజయ రెడ్డి గారు. సో అట్లాంటి చాలా అపవాదులు ఉన్నాయి ఆయన మీద. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా సీసీ కెమెరాలో చూసి ఈ రోజు ఎవరో వచ్చారు, ఏంటి కలవలేదా, నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్ ఏదో ఒక రోజు అపాయింట్మెంట్ లేదా ఫోన్ లో మాట్లాడు. ఆయన నాయకుడికి ఆయన అడగలేదు, వీళ్ళు కూడా సార్కి అపాయింట్మెంట్ అంటే సార్ కుదరదు మా బిజీ అంటే. ఇట్లాంటి 100 మంది నాయకుల ద్వారా కదా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, ఇట్లాంటి లక్షల కార్యకర్తల వల్ల కదా నువ్వు నాయకుడు అయ్యావు, మరి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలిగా. అలాగా
ఎప్పుడైతే ఆయన ప్రాధాన్యతను తగ్గించి కావాలని ఆయన బిజీగా ఉన్నాడని ఆయన కలవకుండా చేశారో, ఒక్కొక్కరుగా ఎలక్షన్స్ లో ఓడిపోయిన బర్స్ట్ అవడం స్టార్ట్ చేయాలి. అలా బర్స్ట్ అవ్వడం స్టార్ట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి రాజానగర్ ఎమ్మెల్యే, ఆ మన పేరేంటి మర్చిపోయాను, ఏదో రాజా ఆయన పేరు కూడా. తర్వాత కరణం ధర్మశ్రీ గారు, రీసెంట్ గా కేతిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా పరోక్షంగా నిజాన్ని ఒప్పుకున్నారు. నాయకుడు అనేవాడు మాకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ప్రజల కోసం పాదయాత్రలు చేసి వాళ్ళ పంచన తిని వాళ్ళ పంచన పడుకొని మీకోసం నేనున్నాను, నేను మీ కోసం వస్తున్నాను, బడుగు బలహీన వర్గాల కోసం ఈ పథకాలను పెట్టానుకున్న నాయకుడు కేవలం టీవీకి పేపర్కే పరిమితం అయిపోయేసరికి వాళ్ళందరికీ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు మా బాధలు చెప్పుకుందామని ఉండాలి. అండ్ మోర్ ఓవర్ పథకాలు కూడా ఎవరికి రీచ్ అవుతున్నాయి, ఎవరికి రీచ్ అవ్వట్లేదు, అర్హులకు అందుతున్నాయా లేదా, మన జెండా మోసినోడు ముందు అందాలి కదా, మనం అంటూ నమ్ముకొని వచ్చిన జెండా మోసిన కార్యకర్తకు ముందు అందాలి కదా, తర్వాత మిగతా మిగతా పార్టీలకు అతీతంగా అందరికీ అందడం వేరే విషయం. సో అట్లాంటివి కూడా పట్టించుకోకపోవడం ఇది చాప కింద నీరులా విస్తరించింది. అయితే ఈ జనతకి ప్రధాన కారణం సజ్జల గారు అనేది చాలా సందర్భాల్లో వినబడింది. అండ్ మోర్ ఓవర్ సజ్జల గారి అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి గారు సోషల్ మీడియా వింగికి హెడ్ గా ఉన్నారు కాబట్టి ఆయన కూడా లేనిపోని థంబ్నైల్స్ పెట్టి అతనికి హైప్ చేసి పక్కవాడిని తిప్పించేలాగా థంబ్నైల్స్ పెట్టించి, ఇప్పుడు శ్రీరెడ్డి గారు లాంటి వాళ్ళని చాలా వరకు వాళ్ళని ఉపయోగించకుండా అర్హత లేని వాళ్ళకి ఇచ్చారని శ్రీరెడ్డి గారు కూడా క్లియర్ గా ఆవిడ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేసిందిగా ఒక దగ్గర. మొన్న కూడా శ్యామలా గారికి ఇస్తే ప్రభుత్వం ఉన్నప్పుడు నేను పనికిరాను, ప్రభుత్వం లేనప్పుడు కూడా నేను కనీసం పార్టీ కోసం పనిచేయడానికి పనికిరాను, నాకు ఆ స్థాయి అర్హత లేదని ఆవిడ పార్టీ వేరేలాగా ఆలోచించవచ్చు అది. తర్వాత ఆవిడ చాలా సార్లు నేను యూట్యూబ్ వల్లే బతుకుతున్నాను, నా మీద ఫ్యామిలీ ఆధారపడి ఉంటుంది, నన్ను నాకు ఇబ్బంది పెట్టకండి అని కూడా వేడుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడైనా సోషల్ మీడియా వీడియోకి ఎవరెవరికో ఇచ్చిన పైసలు ఈమెకి పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వీడియో చేసే వాళ్ళకైనా ఎంతో కొంత ఇవ్వాలిగా, చేయి విదిలించాలిగా. అవన్నీ ఇవ్వకపోవడానికి కారణం మరలా భార్గవ రెడ్డి గారు. ఇది కాక బాలీవుడ్ లో ఒక హీరోయిన్ ఎవరో ఉంటే ఆమెని ఆమె తల్లిదండ్రులని తీసుకొచ్చి ఒక పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు సుపారీ ఇచ్చాడని వాళ్ళు పోలీసుల అధికార బలంతో తీసుకొచ్చి నెల రోజులు ఒక ఇంట్లో బంధించి చాలా ఇబ్బంది పెట్టి అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీటన్నిటికీ కేంద్ర బిందువు మరలా సజ్జల గారు. సో ఒక విధంగా విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి పార్టీని వీడడానికి కూడా కారణం ఆయనకి ప్రాధాన్యత తగ్గిందని అయిండొచ్చు, లేదా సజ్జల గారి లాంటి వ్యక్తులకి ప్రాధాన్యత పెరిగిందనే వార్తలు కూడా కొన్ని వినిపించాయి నాకైతే. మేబీ ఆయన అది డైజెస్ట్ చేసుకోలేకే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారని. మరోవైపు బీజేపీ కూడా ఆయనకు ఒక ఆఫర్ ఇచ్చింది, అందుకే ఆయన పార్టీని రాజీనామా చేశాడు, రాబోయే రోజుల్లో బీజేపీలో కూడా చేరుతాడని వార్తలు కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మేబీ ఏమండి, రాజకీయం అనేది ఒక పులి సవారీ లాంటిది, దాన్ని కొనసాగేలా తప్ప దిగితే పులి తినేస్తుంది, ఉండలేరు వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వ్యవసాయం అని అంటున్నాడు కానీ మరలా ఇప్పుడు కాబట్టి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్తారనే ఒక నమ్మకం అయితే ఉంది చాలా మందిలో. సో నెంబర్ 2 గా ఉండే ఇప్పుడు ఇక్కడే కాదు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల్లో కూడా అక్యూజ్డ్ 2 విజయసాయి రెడ్డి గారే కదా. ఆల్మోస్ట్ అన్ని కేసులకి A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 విజయసాయి రెడ్డి. అటువంటి వ్యక్తికి ప్రాధాన్యత తగ్గింది అంటే కారణం కూడా మరలా సజ్జల గారి పేరే వినిపించింది. సో మరి ఆయన ఒకప్పుడు కూడా ఒక జర్నలిస్ట్, సజ్జల గారు కూడా ఒక మీడియా మిత్రుడు. మరి ఆయనకి ఇంత అపవాదులు దీనివల్లే సగం పార్టీ ఇబ్బంది పడింది అని తెలిసినప్పటికీ కూడా మరలా రీసెంట్ గా సమ్ అడ్వైజరీ కమిటీకి ఏదో చైర్మన్ గా వైసీపీ నియమించింది అనే దాని మీద సొంత పార్టీకి చెందిన వైసీపీకి చెందిన చాలా డిజిటల్ ఛానల్స్ లోనే వ్యతిరేకత అయితే కనబడుతుంది. అంటే సగటు కార్యకర్త ఎలా ఆలోచిస్తున్నాడు అనేది దానికి ప్రతిబింబం ఆ డిజిటల్ ఛానల్స్ యొక్క ఏదైతే స్క్రిప్ట్ రాశారో దాని అర్థం. సో ఇప్పుడు చాలా మందికి ఉంది అసలు ఆయనే ఉన్నారా అంటే ఇంకెవరు లేరా అంటే మేబీ అలా కూడా అయ్యుండొచ్చు. ఇప్పుడు ప్రధానంగా ఉండే నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరికి పార్టీ వీడుతున్నారు. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులే పార్టీని వీడితే మరి ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి ఎవరున్నారు? ఇప్పుడు శ్యామలా గారే ఉన్నారు, ఆవిడ యాంకర్ శ్యామలా అంటున్నాం, ఒక నటి శ్యామలా అని అంటున్నాం తప్ప ఒక సూపర్ స్టార్ యాక్ట్రెస్ సూపర్ యాక్ట్రెస్ శ్యామలా అని ఏమన్నా అంటలేదు కదా. అంటే అట్లా పని చేసిన వాళ్ళు కూడా పార్టీకి లేరు, దూరం అయిపోతున్నారు. ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. ఇప్పుడు చాలా మంది నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళు ఎవరు ఎందుకు కనబడట్లేదు? గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయారు, కొడాలి నాని గారు సార్ ఒంట్లో బాగాలేదు సంథింగ్, ఆయన సైలెంట్ అయిపోయారు. ఇంకా
ఈ చాలా ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి. అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఎంతసేపు మన అంబటి గారి పేరు ఒకటి వినిపిస్తుంది, ఈ సజ్జల గారి పేరు ఒకటి వినిపిస్తుంది, తప్పితే పేరు నాని గారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నట్టు? కాబట్టి నాయకులు కొరత వల్ల కూడా మేబీ ఆయనకి అవకాశం లేక సజ్జల గారికి ఇచ్చి ఉండొచ్చేమో కదా. ఎందుకంటే మన కృష్ణా గోదావరి గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా క్లియర్ గా వైసీపీ చెప్పారు, మేము ప్రభుత్వం ఆగడాలను తట్టుకోలేము, అందుకే పోటీ చేయము. అక్కడ అసలు విషయం అది కాదు, పోటీ చేయడం సరైన నాయకులు లేక. ఎందుకు పోటీ చేసినా అలా ఓడిపోతాం తెలుసు. వాళ్ళు అనవసరంగా మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప గెలవము. పైగా గత 5 ఏళ్ళలో సంపాదించుకున్నది లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు సంపాదించుకుని మళ్ళీ ఎలక్షన్స్ కి నిలబడాలి. గత 5 ఏళ్ళలో ఏ ఒక్క నాయకుడైనా సంపాదించుకోగలిగాడా? అన్ని ఇసుక మాఫియా ముఖ్యమంత్రి గారిది, లెక్కర్ ముఖ్యమంత్రి గారిది, అన్ని ముఖ్యమంత్రి గారికే కనెక్ట్. మరి కింద స్థాయిలో ఏం తినాలి, ఏం బతకాలి? అందుకే కదా వాళ్ళు చిన్న చిన్న స్కామ్లు చేసుకోవాల్సి వచ్చింది. ఒకడు రైస్ స్కామ్ చేశాడు, ఒకడు లెక్కర్ లో స్కామ్ చేశాడు, ఒకడు టీటీడీ టికెట్ లో స్కామ్ చేశాడు, ఒకడు క్రికెట్ కిట్ లో స్కామ్ చేశాడు. తప్పదు మరి. ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక కంపెనీ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. మరి వాడు ఒక కమిషన్ వస్తే వాడు బతుకుతాడా? నెక్స్ట్ ఎలక్షన్ వాడు డబ్బులు ఖర్చు పెడతాడు. ఏమీ లేకుండా అన్ని నాయకుడికి వీడేం బతుకుతాడు? అంటే జిల్లా స్థాయి మంత్రులకి నాయకులకే గతి లేనప్పుడు కింద కార్యకర్త ఎలా బతుకుతాడు? అరే నా గవర్నమెంట్ వస్తే నేను సెటిల్ అవుతాననే ఆలోచనతో కూడా ఓటేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అదేం జరగలేదు. సో అందుకే ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు, కొంతమంది రాజకీయ సన్యాసం చేస్తున్నారు, కొంతమంది చూద్దాంలే ఎలాగా షర్మిల గారు కొద్ది పుంజుకుంటే కాంగ్రెస్ లోకి వెళ్దాం, లేదా అవకాశం ఉంటే బీజేపీలోకి వెళ్దాం అనే ఆలోచనే తప్ప వైసీపీలో కొనసాగే పరిస్థితి లేదు. కాబట్టి ఇంకొక కనిపించే ఆప్షన్ కూడా వడంలోని సజ్జల గారే అని నా అభిప్రాయం. అందుకే ఇచ్చిండొచ్చు. ఆయనకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వేరే ఆప్షన్ లేదు. మొన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని కలిస్తే ఆయనదే అంటాడు, ఏమో ఆయన గవర్నమెంట్ సీఎం అయ్యాక చేంజెస్ వచ్చాయి, ఆయన మీద ఎవరైనా మంత్రం వేసి ఏదో చేశారేమో. అయ్యో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉండేవారు కాదురా, అందరినీ పలకరించి మాట్లాడేవారు, ఆయన చుట్టూ ఉండే కోటని ఆయన చెడగొట్టేసిందిరా అని కూడా ఒక అభిమాని, ఎన్ఆర్ఐ అభిమాని రీసెంట్ గా నా మిత్రుడు వచ్చి కలిసి ఇలా చెప్పాడు. ఓహో ఇలా మీ అభిమానం ఇలా ఉందా అనుకున్నాను. నాయకుడిగా ఆయన తెలుసుకోవాలి ఏం జరుగుతుందని. తెలుసుకోకుండా అంటే నాయకుడిగా కూడా ఆయనలో కొంత తప్పు ఉండొచ్చు నా అభిప్రాయం. అదే కదా, ఎవరు వస్తున్నారు ఏంటని సీసీ కెమెరా తీసుకోవాలి, లేదంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బాబు ఏంటి, ఎవరు వెళ్ళాలి, మన గురించి ఏమనుకుంటున్నారు, లేదంటే పథకాల గురించి ఏమనుకుంటున్నారని తెలుసుకోవాలి కదా. లేదు నా ఫేస్ ఉంటే చాలు, నా కుక్కను పెట్టినా బతికే గెలిచేస్తాది అని అనుకుంటే ఎప్పటికీ రోజులు ఒకేలా ఉండవుగా. అందుకు మేబీ సజ్జల గారే మళ్ళీ వలండోల్ని ఆప్షన్ అయ్యి ఉండొచ్చు, అందుకే ఆయనకి ఆ పదవి వరించి ఉండొచ్చు అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రౌండ్ లెవెల్లోనే కష్టపడే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. ఒకసారి జగన్ అన్నకే ఓటు ఉన్నంత వరకు జగన్ అన్నతోనే ఉన్నాను కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి అలాంటి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా.